హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మోక్ష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్. నేను ఈరోజైతే మీకు టాజిల్స్ అది కూడా డబుల్ బీట్ టాజిల్స్ ఎలా వేయాలో చూపిస్తానండి. సింపుల్‌గా మీకు చిన్న చిన్న టెక్నిక్స్ చెప్తాను. సో దట్ మీరే మీ టాజిల్స్ మీరే వేసుకోగలరనమాట. ఇక్కడ చూపించిన విధంగా ఫస్ట్ ఇట్లా ఒక సూది తీసుకొని 2 పోగుల దారాన్నయితే ఎక్కించండి. సో దట్ అది 4 పోగుల దారం అయితే అవుతుందండి. ఇలా చూపించిన విధంగా ఫస్ట్ సూదిలోకి బీడ్ పెట్టేసేసి చూపించిన విధంగా బీడ్‌ని ఫస్ట్ అట్లా వేసేయాలండి. ఇది వచ్చేసి నార్మల్ దారం అండి. శారీ ఏ కలర్ ఉంటే ఆ థ్రెడ్ తీసుకుంటామనమాట. సో, చూయించిన విధంగా ఇలా దాన్ని వేసేసిన తర్వాత దీన్ని కట్ చేసేసి కొంచెం ఇది థ్రెడ్ టైట్‌గా ఉంటది కాబట్టి కొంచెం లాగాల్సొస్తదండి అంతే. చూయించిన విధంగా యేసుకున్న తర్వాత మనకి నాటు వేసుకోవడానికి సరిపడినంత దారం ఉంచుకొని మిగిలింది కట్ చేసేయాలి. ఇంకో బీడొచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి సేమ్ ఇలానే వేసుకోవాలండి. ఫస్ట్ టైమ్ వేసేవాళ్ళైతే జస్ట్ మార్క్ చేసుకోండి. చూయించిన విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి మార్క్ చేసుకొని సేమ్ ఇలాగే ఇంకో బీడ్ కూడా సూదిలోకి ఫస్ట్ బీడ్ ఎక్కిచ్చేసేసి తర్వాత శారీలో నుంచి లాగాలండి. సేమ్ మళ్ళీ ఆ బీడ్‌లోని లోపల నుంచి ఆ నీడిల్‌ని రానివ్వాలనమాట. సో దట్ అప్పుడు అది గట్టిగా అక్కడ ఉండిపోతుందనమాట. ఇప్పుడు ఈ రెండిటిని కలిపి మనము నాట్ అనేది వేసుకోవాలనమాట. గట్టిగా ఉండడం కోసం అది గూడా ఆహ్, నేను చూపిస్తాను అది గూడా ఎలా వేయాలి అనేసేసి. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇలా 2 కలిపేసేసి మనము వేయాలనమాట. 2, 2 సార్లు లేకపోతే 3 సార్లయినా నాట్ వేయొచ్చండి. ఎందుకంటే మన సేఫ్టీ పర్పస్ అది ఊడిపోకుండా ఉండటం కోసం నేనైతే 3 టైమ్స్ వేశాననమాట. అది గూడా కొంచెం గట్టిగా లాగి ఈక్వల్‌గా ఆ 2 బీడ్స్ మధ్యలో వచ్చేలాగా ముడి అనేది చూసుకొని వేసుకోవాలనమాట. ఇట్లా వస్తుంది. ఇంకోటి గూడా నేను మీకు వేసి చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒక బీడ్ వేసేసుకున్న తర్వాత ఇంకో 1/2 ఇంచ్ గ్యాప్ తోటి సేమ్ మీరు ఫస్టే మార్క్ చేసేసుకోండి. ఫస్ట్ టైమ్ వేసుకునే వాళ్ళు అయితే. ఇట్లా చూపించిన విధంగా నీడిల్‌లోకి బీడ్‌ని ఎక్కిచ్చేసి దాన్ని శారీలో నుంచి లాగాలండి. సేమ్ మళ్ళీ ఆ నీడిల్ ఏదైతే ఉందో అది బీడ్ లోపల నుంచి రానిచ్చి కింద వరకు అనాలనమాట. మనకెంతైతే ముడి వేయడానికి కావాలో అంత ఉంచేసుకొని మిగిలింది కట్ జేసేసుకోవాలి. సో, మనము శారీ కలర్ థ్రెడ్ అనేది తీసుకున్నామనమాట. మీరు లేదు అనుకుంటే సిల్క్ థ్రెడ్ తోటైనా వేయొచ్చు. సిల్క్ థ్రెడ్ తోటి వేయడం వల్ల ఏంటి అనంటే, కొంచెం నాట్ అనేది గట్టిగా రాదు అనమాట. లూజ్‌గా ఉండి ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, అందుకని ఈ బీడ్స్ వేసినప్పుడు మాత్రం నార్మల్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ చూసారు గదా! ఇదొచ్చేసి నేను 200 స్ట్రాండ్స్ అయితే తీసుకున్నానండి. 200 అంటే మనం ఇది ఇప్పుడు కుచ్చు వేసిన తర్వాత 400 అవుతాయన్నమాట. సో, దాన్ని చూయించిన విధంగా ఆ 2 బీడ్స్ మధ్యలో నుంచి ఇట్లా లాగాలన్నమాట. లాగి మనకి ఎంతైతే లెంత్ కావాలో అంత లెంత్ ఉంచేసేసి మిగిలింది కట్ చేసేసుకోవాలి. ఆహ్, ఇప్పుడు ఒక సూదిలోకి గోల్డ్ థ్రెడ్ అనేది ఉంటుంది గదా! మనం చుట్టూ నాట్ వేయడానికి. సో, అలా నేను 2 పోగులనేది సూదిలోకి నీడిల్‌లోకి ఎక్కిచ్చానండి. ఇలా తీసుకొని దీన్ని చూయించిన విధంగా నాట్ వేయాలన్నమాట. మీ ఇష్టం మీకు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు వేయొచ్చండి. గట్టిగా ఉండడం కోసం 2 సార్లు తిప్పిన తర్వాత నేను ఆ గోల్డ్ దాంట్లో నుంచి మళ్ళీ తీస్తానన్నమాట. సో దట్ అది అక్కడ టైట్ అయిపోతుంది. అలా మీరు ఎన్ని సార్లు లైక్ 5-8 టైమ్స్ అయితే సరిపోతుందండి. మనకి మంచిగా కూడా కనిపిస్తదనమాట. మీకు లేదు మీకింకా థిక్‌గా బాగా కనిపించాలి గోల్డ్ థ్రెడ్ అనుకుంటే ఇంకా 2, 3 సార్లయినా అలా తిప్పేసేసి ద బి దీన్ని కుచ్చుని వెనక్కి తిప్పి వెనకాల ముడి వేయాలండి. ముందు కాదు ముడి వేయాల్సింది. చూయించిన విధంగా వెనక్కి తిప్పి ముడి వేసి మళ్ళీ దాన్ని గోల్డ్ థ్రెడ్‌లో నుంచి కిందకనేయాలనమాట. సో దట్ అది మధ్యలోకి వెళ్ళిపోతుంది. చూయించిన విధంగా చేసి కొంచెం లెంత్ ఉంచేసేసి మిగిలింది కట్ చేసేయాలనమాట. ఇప్పుడు మనకి ఎంతైతే లెంత్ కావాలో అంత కుచ్చు ఉంచుకొని మిగిలింది కట్ చేసేయాలి. చూయించిన విధంగా నేనైతే 1 ½ ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు పెడతానండి. కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఒక్కొక్క కస్టమర్ 2 ఇంచెస్ పెట్టమంటారు. శారీ దగ్గర నుంచి ఒక్కొక్క కస్టమర్ 1 ½ ఇంచ్ చాలు మాకు చిన్నగానే ఉండాలి అని అంటారు. సో, వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి నేను లెంత్ అనేది పెడతాననమాట. ఇలా చూయించిన విధంగా వేసుకోవచ్చనమాట. ఈ శారీ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలరు. ఆహ్, పళ్ళు వచ్చేసి గ్రీన్ కలరు. బోర్డర్ కూడా గ్రీన్ ఉంది. సో దట్ నేను 2 2
పోగులు వచ్చేసి ఆరెంజ్, రెండు రెండు పోగులు గ్రీన్ వేసానండి డబుల్ బీడ్స్ తోటి. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దీన్ని నేను ఇచ్చినప్పుడు. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.